ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబ్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు పాల్గొన్నారు. పొన్నలూరు గ్రామంలోని కుంటా కాలనీలో 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సైడ్ కాల్వలను మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. గంగిరెడ్డి కాలనీలో 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు సైడ్ కాల్వలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొండేపి మార్కెట్ యార్డు చైర్మన్ కర్ణ అంజనమ్మ, కోటిరెడ్డి, పొన్నలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, అనుమోలు సుధాకర్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ శ్రీ వెంకటేశ్వరరావు, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, ఇరిగేషన్ శాఖ ఎస్ఐ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాపాడుతూ జనజీవావరణ పరిరక్షిస్తూ తయారు చేయడం, ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా వెరీ గుడ్. హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కాలాలు కట్టలేదు. మనకేంటంటే వాళ్ళు చేసిన అప్పులు గౌరవ మంత్రి గారు మన మధ్యలో ఉన్నారండి. ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మనకి ర్యాలీలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. వేయకు చెత్త, వేయకు చెత్త, వేయకు చెత్త, చెయ్యకు పాపం, వేయకు చెత్త, వేయకు చెత్త, పచ్చదనం పరిశుభ్రం, పచ్చదనం పరిశుభ్రం. సార్ రెడీ సార్. మేడం, శ్రీఓ సార్, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు సుధాకర్ సార్, అందరూ ప్రతి ఒక్క పేరు పైన కొండగుంట సీరియస్ మండలం తరఫున పన్నెలూరు గ్రామం పూజాకరణ ప్రారంభించిన మీరు బయటకు పని చేస్తున్నా, మీరేమో చేస్తా అంటున్నారు, తర్వాత యాక్షన్ చేయట్లేదు. నేను కలెక్టర్ గారు వస్తాను. తర్వాత చెత్త శాఖ వస్తున్నారు. ఇప్పుడు వారానికి ఒకసారి ఆటోమేటిక్ గా మళ్ళీ మార్పు రావాలని గవర్నమెంట్ చేస్తుంది. మీరు కూడా ర్యాలీలో ఉంటారుగా. మన ప్రీతమ మన ప్రీతమ కలెక్టర్ గారికి మరొకసారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం సార్. ఇనాగరేషన్ స్టార్ట్ అయిందండి. అందరు కూడా మీ కరచాలతో ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఒకసారి అందరు చప్పట్లతో అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ సార్. సార్ సార్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొన్నలూరు గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు పొన్నలూరులో వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించాం. ప్రజల్లో అవగాహన కలిగించేదానికి ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా ఈ రోజున తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు గ్రామంలో చేపడుతున్నటువంటి 50 లక్షల పైచీలకు ఉన్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాలకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ మన దగ్గర రావడం చాలా సంతోషం. ఎందుకంటే సమస్యలతో పాటు ప్రత్యక్షంగా చేయాల్సినటువంటి వాటికి కూడా వారి సహకారం కూడా చాలా అవసరం.
ఇక్కడ చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన కలిగిస్తా ఉన్నారు. తడి చెత్త పొడి చెత్త. నేను కలెక్టర్ గారు 4-5 ఇళ్లకు పోయాం. వాళ్ళు అడిగాం ఏందేమ్మా ఇదంటే ఇది మళ్ళీ బయటకు ఇచ్చేస్తారు, ఇది వేరు చేస్తే మంచిదంటే అవగాహన కల్పించినందుకు సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనకి మిగిలిపోయినటువంటి నిల్వ ఉన్నటువంటి పాత రోజుల్లో ప్రతిదీ కూడా దెబ్బలు పెట్టుకోవటం, వాటిలో కుళ్ళి ఎరువుగా మార్చుకోవటం, ఆ ఎరువును చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత క్రమంలో ఇళ్ల మన నాగరికత పెరిగిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విడిపా చేస్తే దేనికదే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో వీటన్నిటిని కూడా రీసైక్లింగ్ పంపించడం, వాటి ద్వారా మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ ఇంకోటి కూడా కమ్యూనిటీకి ఉపయోగపడే కూడా చేస్తా ఉన్నారు. దాంతోపాటు పాత ఇనుము ఇవన్నీ కూడా తీసుకెళ్లి కరిగించేసే పరిస్థితులు చేస్తా ఉన్నారు. మనకి ఉపయోగం లేకుండా నిల్వ పెట్టుకుంటే వాటిలో ఏదో ఒకటి పాములో తేడులోకి వచ్చి మనల్ని కలిసి కాటేసే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. అలా కాకుండా మిగిలినటువంటి కూరగాయలు, ఆకులు, పేపర్లు ఇలాంటి వాటిని కూడా వేరే విధంగా చేసిన వల్ల చెత్తగా మార్చేదానికి మనకున్నటువంటి వేస్ట్ మనం వాటితోటి సంపద తయారు చేసే కార్యక్రమంలో వాటి కూడా ఉపయోగపడతా ఉన్నాం. దీంతోపాటు గ్రామాల్లో ఇక్కడ మనం చూసుకుంటే 2019కి ముందు సిమెంట్ రోడ్ల నిర్మాణం విపరీతంగా చేయడం జరిగింది. తర్వాత ఆగిపోయి ఇప్పుడు ప్రజలు కాలువలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా లాస్ట్ టైం ఇప్పుడు కలిపి నియోజకవర్గంలో దాదాపుగా ఒక 25 కోట్ల వరకు కాలువలకి రోడ్డుకి కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడ వారికి కూడా నేను చెప్తున్నాను, రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తిగా మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేస్తాం తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనకి జరుగుతుంది. లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం, అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని హౌసెస్ను కూడా గౌరవ మంత్రివర్యులు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి అవగాహన ఉంది ప్రజలందరికీ కూడా ఈ తడి చెత్త మీద పొడి చెత్త మీద ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా శానిటేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. సో అందులో రెండవ కార్యక్రమం ఏంటంటే ముస్తాబ్ అనే కార్యక్రమం. ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఇది కూడా ఒక స్వచ్ఛాంధ్రలో ఒక భాగమే. ఎందుచేతంటే పిల్లలు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ తర్వాత వచ్చినప్పుడు కానీ హ్యాండ్స్ క్లీన్ పెట్టుకోవాలి, చేతులు బాగా కడుక్కోవాలి, వాళ్ళు ధరిస్తున్నటువంటి దుస్తులు కూడా నీట్గా ఉండాలి, తర్వాత తల దూకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నగా అవ్వచ్చు కానీ చాలా ప్రభావితమైనవి. ఎప్పుడైతే మనకి హైజీన్గా ఉంటామో, శుభ్రంగా ఉంటామో ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా పరిసరాలు, స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సమస్యలు వస్తున్నాయి. మీకు తెలుసు, ఇప్పుడు మీరు ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి ప్రతిసారి మీరు ఇల్లు చూసేటప్పుడు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు లేకపోవడం వల్లే వచ్చే జబ్బులు. సో దానికోసం అని చెప్పేసి పిల్లలకి ఆ ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళు మనం మంచిగా పెడతాము, అయినా పిల్ల మాత్రం సన్నగా ఉంటుంది, పిల్లవాడు మాత్రం సన్నగా ఉంటాడు.
కారణం ఏంటంటే అక్కడ శుభ్రత లేదు. నీళ్ళు ఇంటి ముందు నిలబడతాయి, మురుగాసం వస్తుంది, దోమలు పెరుగుతాయి. అందుకోసం ఏంటంటే పని కట్టుకొని ఊరు శుభ్రం అనేది అధికారులు పెట్టి చేపించమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మున్సిపాలిటీల మంత్రి నారాయణ గారు వీళ్ళు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మనం మొత్తం 9 దెబ్బలు వేసేవాళ్ళం, ఎరువేమో పొలాల్లో చదువుకునేమో, పొలం లేని వాళ్ళేమో ఎరువు అమ్మేసేవాళ్ళు ట్రాక్టర్లు ఇద్దరి. ఈ రోజు మళ్ళీ కూడా మనం తీసుకెళ్లిపోయి గవర్నమెంటే మన రెడ్డిపాలెం పోయేట దాటిపోయిన చెరువు దగ్గర 2 షెడ్లు కట్టి ఉంటాయి. ఆ చెరువు పక్కన అక్కడ ఎరువు తయారు చేసి అది అమ్మాలి. మనం 2019 ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టించాం, స్థలం ఇచ్చాం అనుకుంటాను. తర్వాత మూలన పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పని చేయించడం మొదలు పెట్టాలి. అక్కడ ప్రతి ఊరికి కూడా ఇక్కడ షెడ్లు కట్టారు. దీనిలో ఆలోచన ఏంటంటే ఇప్పటిదాకా ఒకటైతే పాత రోజుల్లో మన ఇంటింటికి వచ్చేవాళ్ళు పాత ఇనుములకి, ఉల్లిపాయలు, సీసాలకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బండి పంపిస్తారు. గవర్నమెంట్ వాళ్ళు బండి పంపించి మీరు ఇచ్చేటువంటి ప్లాస్టిక్ కానీ, సీసాలకు కానీ, ఇనుము కానీ మీకు కూరగాయలు ఇస్తారు. స్వచ్ఛ రథం అని ఇప్పుడు టౌన్లో ఉంది. మండలానికి ఒకటి పెట్టమంటున్నారు. మన నియోజకవర్గానికి అయితే 2 బండ్లు ఇస్తామంటే నేను ఆత్రంగా 2 కానీ ముందు 3 ఇవ్వని అడిగా. ఒకదానికి కూడా ముందుకు రావట్లా. ఎందుకంటే ఆ పని చేసుకుంటామంటే వాళ్ళు ఎవరికైతేనే వస్తారు. అలాంటి వాళ్ళకైనా బండి ఇవ్వని అడుగుతున్నా. అంటే పాత ఇనుములు కొనేవాళ్ళు, పాత ప్లాస్టిక్ మనకు చాలా మంది వస్తారు, రోడ్డు మీద వేస్తూ ఉంటారు. వాళ్ళు చిత్త కాగితాలు లేదనుకుంటాం, కానీ వాళ్ళు ఆ పని చేయకపోతే మన ఊరు చుట్టూ కాగితాలు మిగిలిపోయేది. వాళ్ళు అవి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు తీసుకుంటారు ఆ కాగితాలతోటి. ఇప్పుడు మనం కూడా మనకి అవసరమైన కూరగాయలు, ఉల్లిపాయలు వాటి ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తేపోతున్నాను. మన ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి, మన బజారు శుభ్రంగా ఉండాలి, మన ఊరు బాగుండాలి, మండలం బాగుండాలి, జిల్లా బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ప్రత్యేకంగా నెలకొకసారి దీని గురించి మాట్లాడతారు. అంటే దేశం ఉంటుంది. సో దయచేసి నేను ఒక్కదాన్నే చేస్తే ఏమవుతుంది అని మాత్రం మీరు అనుకోకుండా ఇది మనం చేపట్టాలి. 3వ కార్యక్రమం ఏంటి? ముస్తాబ్ అనేది ఒక కార్యక్రమం చేస్తాం. ముస్తాబ్ అంటే దాని అర్థం ఏంటి? ముస్తాబ్ అంటే మనందరికీ తెలుసు, రెడీ అంటే ముస్తాబ్ అయ్యాడు, బయటకు వెళ్ళడానికి ముస్తాబ్ అయ్యారు అని అంటే కానీ బాగా తయారయ్యారు, బాగా రెడీగా ఉన్నామని చెప్పి. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు గోల్డ్ కట్ చేసుకుంటున్నారో లేదో మనం చూడము. సో మన పనిలో మనం ఉంటాము. తర్వాత వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారో లేదో చూడము. తర్వాత తల దూకుంటున్నారో లేదో చూడము. అక్కడెక్కడో అమ్మ నాకు ఏమంటారు దాంట్లో యూనిఫామ్ ఇవ్వంటే